వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ కాన్సెప్ట్ను మనం యూస్ చేస్తాం? ఐడియల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే క్లాస్కి మధ్యన ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఈ ఇన్హెరిటెన్స్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. సో ఇమీడియట్లీ మన మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, క్లాస్కి రిలేషన్ ఏంటి, అసలు ఎందుకు ఇది రిలేషన్ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి అన్న డౌట్ వస్తే దానికి కావాల్సిన ఒక కీ పాయింట్ ఏంటి అంటే, ఓకే, కన్సిడర్ దాట్ ఇప్పుడు మన జనరేషనే ఆర్ ఎల్స్ మన పేరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ చైల్డ్ రిలేషన్షిప్ చూసుకుంటే ఫాదర్కి 100 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఓకే, ఎప్పుడైతే నీకు ఫాదర్కి 100 acres ఆఫ్ ల్యాండ్ ఉందో, సన్ డస్ హీ నీడ్స్ టు పర్చేస్ ద సేమ్ ల్యాండ్ అగైన్? ఓకే, డస్ హీ నీడ్స్ టు పర్చేస్ ద సేమ్ ల్యాండ్ అగైన్? ఇప్పుడు ఫాదర్కి 100 ఎకరాలు ఉందంటే పిల్లడు ఆ 100 ఎకరాలు పర్చేస్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు కదా. ఎందుకని? ఫాదర్కి ఏదైతే ఉందో ఆటోమేటికలీ చైల్డ్కి ఆ ప్రాపర్టీ వచ్చేస్తుంది. రైట్. ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఏంది, ఇప్పుడు క్లాస్కి ఒకవేళ వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ లేదనుకోండి. ఓకే, వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ లేకపోతే ఈ పర్సన్కి ఏదైతే 100 acres ఉందో ఈయనకి రావాలి అంటే ఖచ్చితంగా అది పర్చేస్ చేయాలి. అంటే ఒక క్లాస్కి ఇంకొక క్లాస్కి రిలేషన్షిప్ ఉంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చైల్డ్ క్లాస్లో ఆబ్జెక్టే క్రియేట్ చేయక్కర్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. అదే క్లాస్కి మధ్యన రిలేషన్షిప్ లేకపోతే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నది క్రియేట్ చేసి మనం యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది క్లాస్కి మధ్య రిలేషన్ ఎక్స్టెండ్స్ అన్న కీవర్డ్ని యూస్ చేసి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యానిమల్ అని ఒక క్లాస్ని తీసుకుంటున్నాం. అండ్ హియర్ డిస్ప్లే పేరెంట్. ఓకేనా, డిస్ప్లే పేరెంట్లో ఏం పెడుతున్నాము? సో console.log ఆమె పేరెంట్ అని మాత్రమే పెడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ క్లోజింగ్ బ్రేసెస్. సో ఇక్కడ ఏమైంది, యానిమల్ క్లాస్ని ఇక్కడ స్టార్ట్ చేసాము అండ్ ఇక్కడ ఎండ్ చేసాము. ఇందులో ఈ మెథడ్ని అయితే పెట్టాను నేను. రైట్, నౌ హియర్ క్లాస్ డాగ్. ఇప్పుడు ఈ డాగ్ అన్నది ఎక్స్టెండ్స్ దిస్ యానిమల్. ఈ డాగ్ అన్నది నీ యొక్క యానిమల్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇందులో నీకు ఉండే మెథడ్ ఏంటి అంటే డిస్ప్లే చైల్డ్ console.log ఐఎమ్ ఏ చైల్డ్. ఓకే, console.log ఐఎమ్ ఏ చైల్డ్. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో హియర్ ఇక్కడ పేరెంట్ చైల్డ్. సో ఇప్పుడు ఏది పేరెంట్ అండి? యానిమల్ అన్నది పేరెంట్, చైల్డ్ అన్నదేమో డాగ్. సో అప్పుడు ఇందాకడే ఎగ్జాంపుల్లోనే ఇప్పుడు పేరెంట్కి 100 acres ఉందంటే చైల్డ్కి ఆటోమేటికల్లీ అదే 100 acres వస్తుంది. అదే చైల్డ్కి 50 acres ఆఫ్ ల్యాండ్ ఉందంటే పేరెంట్కి యాక్సెస్ ఉంటుందా? ఐడియల్గా పేరెంట్కి యాక్సెస్ ఉంటుందా? ఉండదు కదా. సో ద సేమ్ వే హియర్ ఆల్సో ఇక్కడ ఏంది అంటే చైల్డ్ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల చైల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషను అండ్ తనకి అసోసియేట్ అయిన పేరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. సో లెట్ డాగ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డాగ్. అండ్ హియర్ డాగ్ ఇన్స్టాన్స్ డాట్ సి హియర్ డాగ్ ఇన్స్టాన్స్ డాట్ డిస్ప్లే పేరెంట్ వస్తుంది. అండ్ ద సేమ్ వే డాగ్ ఇన్స్టాన్స్ డాట్ డిస్ప్లే చైల్డ్ కూడా నాకు యాక్సెస్ అవుతుంది. పేరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ చైల్డ్ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఇదే దాన్ని కనుక నేను రన్ చేసి వెన్ ఐ క్రాస్ చెక్ ఇట్, ఐఎమ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఎ చైల్డ్ అన్నదాన్ని నేను ఇక్కడ చెక్ చేసుకోగలుగుతున్నాను. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లాగా ఒక క్లాస్కి అండ్ ఇంకొక క్లాస్కి మధ్యన రిలేషన్షిప్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎక్స్టెండ్స్ అన్న కీవర్డ్ని అయితే యూస్ చేయాలి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అ ఇన్హెరిటెన్స్. సో దీనివల్ల ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది అండ్ ఇది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఎట్లాగుంటుంది అంటే క్లాస్ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ద పేరెంట్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ద పేరెంట్ క్లాస్. అండ్ ఇంకొకటి ఏంటి, నువ్వు చైల్డ్ క్లాస్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నావో ఆటోమేటికల్గా చైల్డ్ క్లాస్లో ఉన్నవన్నీ కూడా అంటే పేరెంట్ క్లాస్లోవి చైల్డ్ క్లాస్లోవి రెండిటిని కూడా ఆ ఆబ్జెక్ట్తోనే నువ్వు యాక్సెస్ చేయొచ్చు. Okay, good enough. Done the deal. Let's take a break. See you again in the next session with the next topic. Thank you.